ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా స్టాఫ్స్తో కాసేపు. ఏంటి బెడ్షీట్ ముందు పెట్టుకొని ఉన్నాను అనుకుంటున్నారా? ఏమీ లేదండి. సో ఇంతకుముందు ఒక వీడియో చేశాను కదా, హౌ టు రీయూజ్ ఓల్డ్ క్లాత్స్ అని చెప్పేసి. దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అలానే ఓల్డ్వి బెడ్షీట్స్ ఉంటాయి కదా, సో దీన్ని కూడా రీయూజ్ ఎలా చేసుకోవాలని చెప్దామని చెప్పి ఈ వీడియో తీశాను. నా దగ్గర అయితే ఇలా హాఫ్ కట్ అయిపోయిందని, మధ్యలోకి చినిగిపోయింది అనమాట. అండ్ రెస్ట్ అంతా కూడా క్లాత్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది అనిపించింది. సో దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అని చెప్దాం అనుకున్నాను. సో ఏమీ లేదు, దీన్ని ఇలా 23x13గా నేను కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకొని 3 సైడ్స్ కూడా కొంచెం కొంచెంగా మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఏంటి అంటే పోగులు బయటికి రాకుండా ఉంటాయి. అలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత అండ్ ఇంకొక సైడ్ ఉంది కదండి, ఫోర్త్ సైడ్. సో దాన్ని ఏంటి అంటే కొంచెం ఎక్కువగా మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. నేనైతే ఇందులోకి ఒక థ్రెడ్ ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో థ్రెడ్ని ఇన్సర్ట్ చేయడానికి అలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా యూస్ చేసుకోవాలో చెప్తాను. సో చాలామంది ఏంటి అంటే నార్మల్గా దీన్ని పిల్లో కవర్స్గా కానీ లేకపోతే కుషన్ కవర్స్గా కానీ స్టిచ్ చేసుకొని యూస్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఏ బెడ్షీట్ తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా దానికి అటాచ్డ్ పిల్లో కవర్స్ వస్తున్నాయి. కాబట్టి ఎవరైతే దాన్ని బెడ్షీట్ని రీయూజ్ అలా అయితే చేయట్లేదు అనుకుంటున్నాను. సో అందుకని ఒక కొత్త న్యూ ఐడియా షేర్ చేద్దామని చెప్పి అనుకున్నాను. సో ఇలా మొత్తం అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చింది అనేది మీతో చూపిస్తాను. సో ఒక సైడ్ అయితే ఇలా ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. అండ్ మీ దగ్గర ఒకవేళ థ్రెడ్ ఉంది అనుకుంటే, వేరేది ఏదైనా ఉంది అంటే దాన్ని పెట్టేసుకోండి. లేదు అనుకుంటే ఈ బెడ్షీట్లోనే క్లాత్ మిగులుతుంది కదండి, అది మీకు ఎంత, దీన్ని తీసుకున్నది ఎంత హైట్ అయితే తీసుకున్నారో అంత హైట్కి మీరు కట్ చేసేసుకొని దాన్ని ఇలా ఒక సైడ్ ఇట్లా మడత పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మీకు ఒక థ్రెడ్ లాగా తయారవుతుంది. నేనైతే ఇక్కడ అలాగనే తీసుకున్నాను అనమాట. సేమ్ బెడ్షీట్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకున్నాను ఈ విధంగా. సో కంప్లీట్గా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని యూజ్ ఎలా చేసుకోవాలి అంటే, మన దగ్గర ఇవి ఉంటాయి కదండి, ట్రాలీ బ్యాగ్స్ ఉంటాయి కదా. నార్మల్గా అవి పైన వేస్తూ ఉంటాము. పైనుంచి మళ్ళీ తీసుకున్నప్పుడు దానికి ఉండే క్లాత్ కానీ దానికి ఎక్కువ డస్ట్ అది ఇది పడుతూ ఉంటుంది. సో అలా పట్టకుండా ఉండడానికి ఏంటి అంటే, ఇప్పుడు ఈ బెడ్షీట్ క్లాత్ ఉంది కదా, ఇదైతే మనం స్టిచ్ చేసుకున్నామో దాన్ని వేసేసి పైన ముడి వేసేసుకున్నాము అంటే మనం ఈజీగా మనం పైనుంచి తీసుకున్నప్పుడు ఎందుకంటే ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటాం కదా. సో అది ఏంటంటే పాడవకుండా నీట్గా ఉంటుంది. ఎప్పుడైనా మనం ప్యాకింగ్ అన్ప్యాకింగ్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఒకవేళ ఎవరికైనా నచ్చితే ఇది ఇలా ట్రై చేయండి. అండ్ దీనికి ఉన్న పిల్లో కవర్ ఉంటుంది కదండి, దీనికి అది కూడా రీయూజ్ ఎలా చేసుకోవాలని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఏమీ లేదు, ఇలా పిల్లో కవర్ని ఇలా తీసేసేసుకొని అది మధ్యలోకి కట్ చేసేసుకోండి. హాఫ్కి కట్ చేసుకొని లోపలికి ఇలా మడత పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా సగానికి ఈక్వల్గా మడత పెట్టేసేసుకొని ఆ పైనదంతా కూడా స్టిచ్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా లోపలికి అనేసుకోండి. మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ వరకు చూసుకొని ఇలా అయితే సగానికి మడత పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. లేదు మీకు ఎంత హైట్ కావాలి అనుకుంటే అంత హైట్ వరకు ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోండి. మధ్యలోకి స్టిచ్ చేసేసుకుంటే అది అలానే ఉండిపోతుంది. అండ్ పైన సైడ్ కూడా ఈ విధంగా అది పైన ఉంటుంది కదా, పోగులు కూడా పోకుండా నీట్గా ఉండడానికి మొత్తం పైన కూడా స్టిచ్ చేసేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలంటే, బెడ్ ఉంటుంది కదండి, బెడ్కి ఒక సైడ్ ఇలా మనకి హ్యాంగ్ చేసుకున్నాము అంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఈజీగా తీసుకోవడానికి అని చెప్పి ఇలా మనకి డైపర్స్ కానీ లేకదు అంటే చిన్నపిల్లలకి థర్మోమీటర్ కానీ విక్స్ కానీ అవి అర్జెంట్గా అవసరం ఉంటాయి కదా, అవి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.